రబ్బర్ గాజులు, యమదొంగ, చిన్నదో వైపు పెద్దదో వైపు, బృందావనం, ఇలాంటి మాస్ పాటలు ఉన్నాయి. నిజంగా నేనైనా, లేకపోతే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, ఎంతమంది ముందుకొచ్చని, ఏమై చేసేవి, ఇలాంటివి, ఏది ఏది కుదిరేది, ఇలాంటి ప్రేమ పాటలు ఉన్నాయి. ఇలాగా డిబిరి డిబిరి అన్న ఐటమ్ సాంగ్ ఉంది. ఇలాగా విజయవంతమైన పాటలు కూడా అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇవి ఎక్కువ విజయవంతం అవడం వల్ల అలాంటి పాటలు ఎక్కువ ముద్ర పడిపోతూ ఉంటుంది. అనుకోకుండా ముద్ర పడుతుంది, కానీ ఆ ముద్ర కూడా ఇంకా పడలేదని అనుకుంటున్నానండి. ఎక్కువ సంఖ్యలో ప్రేమ పాటలు ఉన్నాయి అంతే. రబ్బర్ గాజులు పట్టడానికి, రాయడానికి అది కొంత ఇబ్బంది పడ్డారంట, టైం ఎక్కువ తీసుకుంటాం ఏదో సంథింగ్ లైక్ దట్. రబ్బర్ గాజులకి ఏమైందంటేనండి, అరకు వ్యాలీలో జరిగిందండి ఇది యమదొంగ మ్యూజిక్ సెట్టింగ్స్. అప్పటికి 20 ట్యూన్స్ ఇచ్చారండి కీరవాణి గారు రాజమౌళి గారికి. 20 కూడా తిరస్కరించారు అనమాట రాజమౌళి గారు. కాకపోతే మాకు ఒక అలవాటు ఏముండేదంటే, కీరవాణి గారు ముందు నేను ట్యూన్ ఇస్తాను నువ్వు రాయి అన్న అలాంటి ఎప్పుడు పెట్టరండి. నీకేమనిపిస్తే అది చెప్పు, ఒకవేళ బాగుంటే దాన్ని నేను ట్యూన్ చేస్తాను అంటారండి. అలా నేను సేఫ్ సైడ్ ఒక 3-4 రాసుకుని పెట్టుకున్నాను పల్లవులు. ఇంకా అన్ని రిజెక్ట్ అయిన తర్వాత ఒకసారి నా దగ్గర ఒకటి ఉందండి ఇది వినండి అని చెప్పి రాజమౌళి గారికి రబ్బర్ గాజులు పాట వినిపించాను. అనూహ్యంగా అది ఆయన ఇలా కావాలి పాట అని చెప్పారండి. కాబట్టి ఆ 23వ పల్లవుగా రబ్బర్ గాజులు పాట వచ్చిందనమాట. అది కూడా ఎలా వచ్చిందంటే పాట ఎలాగా ఏది ఓకే అవ్వట్లేదని ఆలోచిస్తుండగా అరకు వ్యాలీ రిసార్ట్లో నాకు ఇచ్చిన రూమ్లో ఒక పెయింటింగ్ ఉందండి. అక్కడ అరకు వ్యాలీలో ఉన్న గిరిజనులు సంతకి ఎలా వస్తారో అలాగా ఒక గిరిజన యువతి ఇలా తట్లో సరుకులు పెట్టుకుని సంతకు వస్తున్నట్టుగా ఒక పెయింటింగ్. అయితే ఆ తట్ట సరుకులు అమ్మాయి మీద నాకేమీ కాన్సన్ట్రేషన్ రాలేదు, కానీ ఆ చేతికి నిండుగా రబ్బర్ గాజులు వేసుకుని ఉన్నాను. అవి రబ్బర్ గాజులు కదా, దాంతోనే ఆ పదంతోనే మొదలు పెడితే ఎలా ఉంటుంది పాట అని చెప్పి అలా రాశాను. సో ట్రైబల్ ఉమెన్ ఇన్స్పిరేషన్ ఆవిడ చేతికి వేసుకున్న గాజులు. ఉమెన్ కాదండి, ఆ గాజులే. అదే ఉమెన్స్లో చేసుకున్న గాజులు. ఉమెన్ అంటే కంగారు పడద్దులే. ఎందుకు ఉమెన్ ఎందుకు ఇన్స్పిరేషన్ కాకూడదు, ఉమెన్ కూడా ఇన్స్పిరేషన్ కావచ్చు కదా. తప్పలేదు. ఓకే, సో అట్లా వచ్చింది అది. అవునండి, మాకు 10th క్లాస్లో గంగబోరాజు గారు అని ఒక మాస్టర్ ఉండేవారు. ఆయన చెప్తా ఉండేవారు, నువ్వు ఐశ్వర్యరాయని చూసినా చూడొచ్చు తప్పులేదు, అందాన్ని ఆరాధించు కానీ సొంతం చేసుకోవాలనుకోవడం తప్ప. అదే కదా. సో అప్పుడే నేర్చుకున్నారు అనమాట. మనది కానీ ఏది సొంతం చేసుకోకూడదని. అంటే అప్పటికి కూడా ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్కి పెళ్ళి అవ్వలేదండి. అదే పెళ్ళి